పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. లక్ష్యం చేస్తుంది కానివ్వట్లేదని అంటున్నారు కదా, మీరు ధర్మకర్తలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు ఎలాంటి రోల్లో ఉండాలని మీరు ఊహిస్తున్నారు, అనుకుంటూ ఉన్నారు? పోనీ మేడం, ఇప్పుడు తెలంగాణలో ధర్మకర్తలు ఎండోమెంట్ టెంపుల్లో ఇచ్చే పిఆర్టీ ఏముంటుంది ధర్మకర్తలకు, మాకు కూడా అదే కావాలని మాకుంది మేడం. మేము కూడా స్వామివారి సేవ చేయాలని మాకు కూడా ఆశ ఉంది మేడం. ఎందుకంటే మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ కదా, మేము కూడా భాగస్వామ్యం, ప్రతి విషయంలో భాగస్వామ్యం అయ్యి, అంటే మనం ముందుండి నడిపిస్తే మనకు కూడా దేవుని సేవ చేసినట్టు ఉంటుంది కదా మేడం. అందుగురించి అని మాకు కూడా ఏంటంటే మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి, మాకు వాళ్ళు వర్చకులకు ఉండేది వాళ్ళకు ఉండని, ఈ దేవాలయాలకు, తెలంగాణ దేవాలయాలకు ధర్మకర్తలకు ఉండే సదుపాయాలంటే సేవా కార్యక్రమాలు, కానీ ముందుండి నడిపించే కార్యక్రమాలు, ఎండోమెంట్ ద్వారా మనకిచ్చే, అంటే మనకు సంక్రమించేటి ఏదేదాన్ని అన్ని కావాలంటే, అంటే ఆస్తులని అంటలేదు మేడం నేను, పిఆర్టీ ధర్మకర్తలకు ఏమేమి పిఆర్టీ ఉంటుందో మాకు కూడా అది ఉంటే బాగుంటుందని. రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ స్వామి చిలుకూరు దేవస్థానంలో మీకు తెలిసినంత వరకు సేవ చేస్తున్నాడని భావిస్తున్నారా? సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే అందులో వ్యాపారం అంటే మేడం, వాళ్ళు వాక్ బుక్లు అమ్ముకోవడం, 5 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, మళ్ళా ఇంకోటి ఏంటంటే గోశాల అని, టెంపుల్ రన్ కావడానికి అని, ఇవన్నీ కార్యక్రమాలు, డబ్బులు వసూలు అయితే కార్యక్రమం జరుగుతుంది మేడం. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఇవి చూపించడానికి? ఇంత లక్షలు డబ్బు దీని వెనక వస్తుంది, ఆ లెక్క ఎక్కడికి పోతుందో, నా దగ్గర ఇవి సాక్ష్యాలు ఇదిగోండి అని చెప్పి క్యూబ్ టీవీకి ఏమైనా చూపించే ఆస్కారం ఉంది? లేదు మేడం, ఎందుకంటే మనకు చూపించారు కదా మేడం. ఇప్పుడు ఏ ఉసుళ్ళు అయినా కానీ తీసుకుపోయి ఇంట్లోనే ఎక్కడ పెట్టుకున్నాక ఎట్లా తెలుస్తుంది మేడం? సాక్ష్యాలు ఎట్లా తెలుస్తుంది? ఉన్న ఏదన్నా ఉంటే ఫోటోలు తీయడమే. ఆడ వాక్ బుక్లు ఒక దగ్గర ఉంటాయి, ఏమనంటే బుక్కులు అమ్మిన డబ్బులు అంటారు. సాక్ష్యాలు ఏముంటాయి మేడం? మన ఇంట్లో డబ్బులు మేడం, నేను ఏమంటున్నా, మీరు 1 లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటాయి, మీరు బ్యాగుల్లో ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఎట్లుంటది? డబ్బు అన్నప్పుడే భద్రత పెట్టుకుంటారు కదా, మనకేం సాక్ష్యం ఉంటుంది మేడం డబ్బులు? ఎందుకంటే వచ్చే పబ్లిక్ ను, జనాలను బట్టి, పేడ్ పార్కింగ్ ను బట్టి, కోకోనట్ అమ్మడం, ఇవన్నీ చూస్తుంటే, వసూళ్ళ డబ్బులతోటి ఇవన్నీ చూస్తుంటే జరుగుతున్నది, లావాదేవీలు నడుస్తున్నాయని అర్థమవుతున్నది మేడం. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, మనకు అలా డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కాదు, కానీ నెలకైతే 7-8 లక్షల రూపాయలు పిల్లలకు శాలరీస్ ఇస్తారు వర్కర్లకు, బ్యాంకు ద్వారా. ఇప్పుడు అది ఎండోమెంట్ చూసుకోదా? లేదు మేడం, ఏం చూసుకోదు, ఎండోమెంట్ చూడదు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా సంవత్సరానికి ఒకసారి లెక్కలు ఇస్తున్నారా లేదా తెలియదు మేడం ఎండోమెంట్కు. కానీ మళ్ళీ ఎండోమెంట్ అయితే వాళ్ళు రారు, ఎప్పుడు రారు, ఈడికైతే రారు మేడం, ఎప్పుడు రాలే. రైట్. రంగరాజన్ వల్ల మీ కుటుంబానికి, లేదంటే మీకు ఈ పదవి స్వీకారం కాకుండా అడ్డంకులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అని ఇంతకాలం కూడా మీరు ఎందుకు మీడియాలో రావడం కానీ, ఎక్స్ప్రెస్ చేయటం కానీ? 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా చిలుకూరు అంటే ఆయనకు కూడా చాలా భక్తి, పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎవరి నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూ తర్వాత మీరు బయటికి అకస్మాత్తుగా రావడం వల్లనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ క్యాచ్ చేశాను. అసలు నాకు తెలియదు ఇంత ఉందా, ఈ గుడి వెనుక ఇంత జరుగుతుందా అనేది. మేడం, వీరరాఘవరెడ్డి గారితోటి మాకు, అంటే అతను ఎవరో కూడా మనకు తెలియదు. వీరరాఘవరెడ్డి చేసి గొడవ వల్ల ఇది తీసినామని మేము అనుకోవద్దు. ఎందుకంటే మేడం, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా మాకు గవర్నమెంట్ కానీ, మా గవర్నమెంట్ నుండి ఎలాంటి మద్దతు లేదు మేడం. రాజకీయంగా మాకు పలుకుబడి లేదు, ఓన్లీ న్యాయం తప్ప మాకేం లేదు. మాకు ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు మేడం. మేము ఎండోమెంట్కు ఓన్లీ ఎండోమెంట్కు పోయి చెప్పడమే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలవడము, మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియమని అడగడమే తప్ప మేము రాజకీయ నాయకులతోటి కూడా పోతే పని కాదు మేడం, తెలుసు నాకు ఆ విషయం. ఎందుకంటే మనం రాజకీయంలో, మేము రాజకీయ నాయకుల దగ్గర మేము చాలా చిన్నవాళ్ళం మేడం. ఈ రోజు రాజకీయాలంటే ఎట్లున్నాయంటే, పలుకుబడి ఉన్న వ్యక్తులకే పిఆర్టీ, మాకు లేదు మేడం. అది పలుకుబడి లేదు, డబ్బు లేదు మా దగ్గర, అందుకే మేము రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం. అసలు తెలంగాణనే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడింది. మరి అలాంటి సొంత రాష్ట్రం, మీ తాతలు ముత్తాతలు కట్టించిన గుడి పైన మీకు హక్కు లేదని ఎవరంటారు? మీరు కరెక్ట్ రూట్ లో, అసలు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో అయినా, కేటీఆర్ గారిని దృష్టికి తీసుకెళ్లేదేమో. ఇప్పటి ఈ రోజులల్లో మాకు ఎట్లుందంటే, పేపర్లల్లో, న్యాయ వ్యవస్థలో మాకు ఉన్నది మేడం, ప్రియారిటీ ఉంది, న్యాయ వ్యవస్థలో ఉంది, పేపర్లో ఉంది, న్యాయం ధర్మం గెలిచింది. కానీ ఈడ ఫిజికల్ గా మాకు లేదు మేడం.
వీళ్ళు ధర్మకర్తలు అంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది కొన్ని ఛానళ్లలో వల్ల ఇంటర్వ్యూ వల్ల దాని వల్ల తెలుస్తున్నది తప్ప ఆహా దీనికి రెడ్డిస్ అంటే మాధవరెడ్డి వంశకులు ఉన్నారా అనేది ఇప్పటి ఒక 3-4 days ఉండే తెలుస్తున్నది మేడం. అది మేడం. ఎప్పుడైనా కలిసారండి పొలిటికల్ లీడర్స్ ని ఈ ఇష్యూ పైన? ఎవరిని కలిసారు మీరు ఇప్పటి వరకు? మేడం ఇప్పుడు ఈ మధ్య మేము కలవలేదు కానీ ఒక హైకోర్టులో వచ్చినాక చాలా మందిని కలిసినాం మేడం. అందరినీ కలిసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ను కలవడానికి మాకు టైం ఇవ్వలేరు కానీ ఇక వేరే వాళ్ళని అప్పుడు మినిస్టర్లను జేసీ దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కలిసినాం మేడం. చాలా మందిని కలిసినాం. దివాకర్ రెడ్డి గారు కొంచెం న్యాయం చేసిండ్రు, పర్వాలేదు. ఆయన జేసీ గారు చేసిరు కానీ అంతలోపల వాళ్ళ గవర్నమెంట్ పోయింది మేడం. అది ఏంటంటే మేడం ఈ దేవాలయానికి విఐపీలు ఎక్కువ మేడం. విఐపీలు వచ్చి మనం పోతే ఏ విఐపీ కలవడం మేడం, మనకు ఇయ్యరు, పిఆర్టీ ఇయ్యరు. ఎందుకంటే ఇక్కడ అంతా అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, మేము తెలియదు అట్లా మేడం. మేమేమనుకున్నాం మేడం అంటే ఇన్ని రోజుల నుండి 18 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం కదా, సరే న్యాయంగానే పోదాం మనం, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ వద్దు, మన కోర్టు ద్వారా అనే డిసిషన్ రాని వాళ్ళనే ఓపికతోటి ఉంటున్నాం మేడం. మేము ఒక రెస్పెక్ట్ కోరుకుంటున్నారు, ఒక బాధ్యతను కోరుకుంటున్నారు, గుడిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ఎందులో భాగస్వామ్యంగా ఉండాలనుకుంటున్నారు? అసలు అల్టిమేట్ మీరు దేనికోసం ఈ ఫైట్? మేడం మాకు తెలంగాణ దేవాలయ ధర్మాలయ చట్టం ప్రకారం ధర్మకర్తలకు ఏ విధంగా వచ్చే వారసత్వం అనుకోండి మేడం, అలాంటివి కల్పించుకుంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆశ బాగుంది మేడం. ఎందుకంటే నేను కేరళ అక్కడిక్కడ వెళ్తుంటే ఎంత బ్రహ్మాండమైన దేవాలయాలు మేడం. మా దేవాలయంలో ఇంత ప్రసాదం బెటర్ మేడం, దేవుని ప్రసాదం. ఇప్పుడు మీరు నేను ఎక్కడైనా టెంపుల్ పోతాం మేడం, మన ఫ్రెండ్స్ ఏమంటారు ఏం తెచ్చినవారు ఆ టెంపుల్కి అని అడుగుతారు. మనం ప్రసాదమే కదా మేడం. మా దగ్గర ప్రసాదం లేదు, తాగడానికి నీళ్లు లేవు, మనకు వాష్రూములు లేవు, ఉండడానికి షెడ్లు లేవు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా సదుపాయాలు లేవడ, టెంపుల్కు సెక్యూరిటీ లేదు. నేనేమనుకుంటున్నాను మేడం, అందరినీ కలుపుకొని ఇప్పుడు ఏది దేవాలయం అయినా ఎవరు ఏమైనా మేము చైర్మన్ అయినా ఎవరైనా అర్చకులు అయితే వాళ్ళే ఉంటారు కదా మేడం, వాళ్ళని కలుపుకొనే మేము వాళ్ళని పొమ్మని మేము అంటలేదు, కలుపుకొని అందరం కలిసి గ్రామస్తులను కొంతమందిని కలుపుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేసి మన చిలుకూరు పేరు ప్రతిష్టలు అట్లనే ఉండడానికి కృషి చేస్తామని అనుకుంటున్నాం మేము. అసలు చిలుకూరు దేవుడు అంటేనే వీసాల దేవుడు, అందరి కోరికలు తీర్చే దేవుడు అని అంటారు. మరి అసలు గుడిని ఏర్పాటు చేసిన మాధవరెడ్డి వంశీలనే దేవుడు చూడట్లేదా? వాళ్ళ కోరికలు తీర్చట్లేదా దేవుడు? మేడం దేవుని అనుగ్రహం మా మీద ఉన్నందుకే మేము సుప్రీంకోర్టు దాకా కేసు గెలిచినాం మేడం. మేము చేసింది ఏం లేదు, న్యాయ వ్యవస్థ దేవుడు. మాకు ఆర్థిక బలం అంగబలం లేదు, అర్థబలం లేదు మేడం. మాకు ఓన్లీ న్యాయం ధర్మమే ఉన్నది. అందుకే మేము ఇది గెలిచినాము, ఈ పొజిషన్కి వచ్చినాం మేడం. ఇప్పుడిప్పుడే మాకు గుర్తింపు అనేది కూడా వస్తున్నది మేడం. అది మేడం. ఓకే, మీ గెలిపే దేవుడు గెలుపు. అంతే మేడం, దేవుడి గెలుపు, న్యాయ వ్యవస్థ గెలుపు, రెండు ఉన్నాయి. మా దగ్గర పలుకుబడి లేదు, డబ్బు లేదు మేడం. అది మేడం. అది ఓకే. ఓకే, టెంపుల్ కి సంబంధించి ఒకవేళ పునర్నిర్మించాలన్నా అది ఒక హెరిటేజ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్గా కొన్ని గుర్తింపబడతాయి కదా, వాటిని కూల్చడానికి వీలు లేదు అట్లా చెప్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం గుడి అన్నప్పుడు అంత ఈజీగా జరుగుతుందంటారా? అంటే కూల్చకుండా చేయొచ్చు కదా మేడం, పెద్దగా స్థలం ఉంది కదా, బయట స్థలం చాలా ఉంది కదా, దేవాలయానికి కూల్చాలని ఏం లేదు, కూల్చకుండా అట్లనే ఉంచి కూడా పెద్దగా చేయొచ్చు మేడం. టెంపుల్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు యాదగిరి గుట్టనంటే కొంచెం ఆ గోడలు అవి ఇవి తీసేసింది కానీ ఇక్కడ అవన్నీ తీయకుండా యాక్సిడెంట్ గా 400 years ఉన్న టెంపుల్ అట్లనే ఉంచి పక్క నుండి కూడా చేయొచ్చు. అంత పెద్ద యాదగిరి గుట్టను డెవలప్ చేసిన కేసీఆర్ గారు అసలు చిలుకూరు గుట్టను ఎందుకు పట్టించుకోలేదు? మీరు అడగాలి మేడం ఆ క్వశ్చన్. రాజకీయ నాయకులను మేడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, ఎండోమెంట్ మినిస్టర్ గారిని, సీఎం గారిని క్వశ్చన్ మీద వేయాలి. మన తెలంగాణ తిరుపతి అనేది 2వ తిరుపతి, అదేమో రాయలసీమ తిరుపతి, ఆంధ్ర తిరుపతి కదా మేడం. తెలంగాణ తిరుపతిని నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్లు మళ్ళీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేదు మేడం నేను, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇదైనా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయినా ఏదైనా మా దేవాలయం నిర్లక్ష్యానికి గురైంది మేడం, గవర్నమెంట్ తరపున నేను అంటే. బాధ్యతలన్నీ మీకు వచ్చిన తర్వాత, భాగస్వామ్యం అయిన తర్వాత మొదటి మార్పు రంగరాజన్ గారి బదిలీ ఉండబోతుందా? అట్లానే ఏమనుకో మేడం. అట్లా ఎందుకంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే అది మన చేతుల పని కాదు కదా మేడం, డిపార్ట్మెంట్ చూసుకుంటది, మన చేతుల పని కాదు కదా ఆయన ట్రాన్స్ఫర్ అనేది. ఆ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటాడు మంచిగానే. పూజ వాళ్ళది ఏంటంటే మేడం, వాళ్ళ కర్తవ్యం పూజలు చేయడమే కదా, ఇంకా వేరేదేముంటది మేడం. వల్ల పూజ చేసే బాధ్యత వాళ్ళది, చేయాల్సింది. ఇప్పుడు పూజ ఒక్కటే కాదు ఇంకేవో చేస్తున్నాడు అనేగా మీ బాధ.
చూద్దాం మేడం అప్పటికి ఎట్లుంటుందో ఇవన్నీ కార్యక్రమాలు అయితే కానీ తర్వాత ఆలోచన చేద్దాం. అట్లాంటిది ఏం లేదు మాకు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని మన చేతుల పని కాదు. బేసికలీ రంగరాజన్ గారు ఎప్పుడు చూడు వేదాలు శ్లోకాలు లేదంటే మన హైందవ ధర్మానికి సంబంధించి చాలా మాట్లాడుతుంటారు కదా. హౌ ఈజ్ రంగరాజన్ అంటే ఆయన ఎట్లా ఉంటారు, రంగరాజన్ గారి నేచర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటది, ఆయన సాఫ్టా అగ్రెసివా? ఫ్రీగానే ఉంటాడు మేడం, మంచిగానే ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. కానీ కొంచెం కోపం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు కోపం కూడా ఉంటాడు మేడం. ఆయన కొంచెం వాళ్ళు ఎవరైనా భక్తులు లేకపోతే కొంచెం ఒక్కోసారి కోపడుతుంటాడు. కానీ మంచి వ్యక్తి అయితే మంచోడే మేడం. పూజ కాడ కానీ ఒక సిస్టమేటిక్ కూడా కరెక్ట్ ఉంటాడు, సిస్టే ఉంటాడు, మంచోడే, మంచి వ్యక్తి మంచోడే మేడం. అంత చదువుకున్న వ్యక్తి అర్చకంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అది ఆయనను గౌరవిస్తా మేడం. ఎందుకంటే ఆయన ఒక 15 సంవత్సరాల కిందన మంచి పొజిషన్లోనే ఉండే మేడం ఉద్యోగంలో. ఓన్లీ దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి వచ్చేసిండు ఆయన. దేవునికి సేవ కార్యక్రమాల్లో మంచిగానే ఉంటది మేడం, ఆ విషయంలో ఏం లేదు. అది మేడం మంచోడే. ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు అనలేదా, తెలంగాణలో చాలా మంది అర్చకులు ఉన్నారు కదా, ఎక్కడో తమిళనాడు నుంచి హోబిలం నుంచి వచ్చిన ఈ అయ్యగార్లు ఈ గుడిలో ఎందుకు అని చెప్పి ఎప్పుడు ప్రశ్న తలెత్తలేదా ఇక్కడ? అంటే మేడం వాళ్ళు వచ్చింది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింటేనేమో ఎవరైనా క్వశ్చన్ వేస్తారు మేడం. వాళ్ళు 200-300 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అంటే మన తెలంగాణ వ్యక్తి అని గుర్తిస్తాం కదా మేడం, మనం తమిళాన్ని ఎట్లా అంటాము, అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న ఒక 10-20 సంవత్సరాల కింద ఉంటేనేమో మీరు తమిళ్ అంటాము, ఏదో అంటాం. ఇప్పుడు 300 years వాళ్ళ పూర్వీకులు వచ్చినప్పుడు మన వ్యక్తే కదా, మనం వేరే వాళ్ళని ఎట్లా అంటాం మేడం? మనం సేవలకు సంబంధించి సవితారెడ్డి గారు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా, గుడికి సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అంటే? ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు పర్వాలేదు మేడం, బాగానే చేసేది. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే కాదు కదా మేడం, ఆమె మహేశ్వరం. కానీ ఆమె అప్పటి నుండి కొంచెము మహేశ్వరం అక్కడనే చూసుకుంటుంది మేడం, ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు ఆమె. దేవుడు అంటే భయం కదా మేడం అందరికి. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఏందో అది అన్నట్టు భయపడుతుంటారు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీరు కోరుకున్న విధంగా, మీరు ఉండాలనుకుంటున్న విధంగా మీకు తీర్పు వచ్చింది. అలాగే మీ సేవలు కూడా స్వామివారు తీసుకోవాలి, మీరు రెడీగా ఉన్నారు. ఉన్నాం మేడం. ఇంకా ఒక ఆయన పిలిపే ఆలస్యం అనుకుంటా. అంతే మేడం, అంతే. మేము కూడా రెడీ ఉన్నాం మేడం, దేవునికి సేవ చేసే. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, మీరు వస్తే గర్భగుడిలోకి రానియరు, నేను పోతా అంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరమే అనుకుంటా మేడం. అది అంతకంటే ఎక్కువ ఏం కావాలి మేడం నాకు, అంతే కదా. మా ఫ్యామిలీ అందరం పోతాము, ఎంతమంది ఉన్నా మేము డైరెక్ట్ పోతాము.